ఏరియా మీది గండి మైసమ్మ 120. ఏంది ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చినాక 22 అని తీసుకొచ్చింది. ఎట్లా ఉన్నాయి పరిస్థితి ఏంది సార్? మా మీ ఇల్లు ఉండే ఇల్లే కొలగొట్టారు 10-12 సంవత్సరం మేము తీసుకుని. అప్పుడు గవర్నమెంట్ ఇల్లు ఉంటే మాకెందుకు అమ్మల్లా సార్? అన్ని గవర్నమెంట్ ఇల్లు అని అన్ని జాలి వేశారు. ఇప్పుడు ఎట్లా మా పరిస్థితి? ఎక్కడ పోతే ఎవరు మా బాధ నైట్ మొత్తం నిద్ర వస్తలేదు సార్. మేము ఎక్కడ వెళ్ళాలా, ఎక్కడ లేదు, నిద్ర లేదు, తిండి లేదు. మా ఇంట్లోనే గొడవలు ఇల్లు కొట్టారు. అక్కడ సామాన్ అంతా పాడేశారు సార్. మా బాధ ఏందో, మాకు ఇల్లు కావాలా సార్. ఎట్లా ఉండాలో మేము కట్టినట్లా కట్టుకోండి అంటున్నారు. అక్కడ సీఎం ఎవరో అక్కడ కట్టుకొని అంటే కట్టుకున్నాం ఒక రూమ్ మళ్ళీ కొల్లగొట్టారు సార్. మా పరిస్థితి ఏంది? మాకు ఇల్లు కావాలా సార్. మా ఇల్లు మాకు కావాలా, లేకపోతే మా పైసలన్నా ఇచ్చేస్తాం, మేము ఎక్కడన్నా తీసుకుంటాం సార్. మేము ఒకవైపు ఏమో మహిళల ప్రభుత్వం అని ఇట్లా మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం, ఆ ఇల్లు తప్ప నీకు ఇంకా వేరే ఎక్కడ బతికేది ఏమన్నా ఉందా? ఏముంది సార్? మేము ఎక్కడే స్కూల్ ఇక్కడే, పిల్లలు ఉండేది ఇక్కడ, ఎక్కడ వెళ్ళాలా సార్ మేము చెప్పండి. ఇప్పుడు పక్క హైడ్రా అని అడుగులో కొడుతున్నారు. ఈ భూములు అసలు ఏంది? కాంగ్రెస్ వచ్చిన తర్వాత మీకు ఏమన్నా ఉపయోగం అయిందా? ఏం లేదు సార్. ఉంది సార్, ఉండింది సార్, పోయింది సార్. కాంగ్రెస్ వచ్చి మాకేం లాభం. ఎంత భూమి కొనుక్కున్నావు మన వాడ? అక్కడ అయితే ఫ్లాట్ సార్ 80 గజాలే. 80 గజాలే చిన్నదే సార్, పెద్దవి సార్ ఏం లేవు. చిన్నవే కట్టుకున్నాం. అమ్మేసిన తర్వాత తీసుకున్నాం సార్. మేమేమి ఎవరితో దొంగతనం అయితే చెయ్యలే కదా. పిల్లలు ఉన్నారు, చిన్న పిల్లలకి పనికి వస్తుందని. ఇప్పుడు కష్టం చేసి బతకడానికి లేదు. ఇప్పుడు ఎక్కడ ఉండాలి? అన్ని సామాన్ బయట పాడేశారు. ఆ సామాన్ తీసుకుని పిచ్చోళ్ళలాగా ఆడ తిరుగుతున్నాం. ఇంత ఏదైనా పెట్టుకుని వండుకుని తినాలని పెట్టేసా మళ్ళీ వచ్చి మళ్ళీ అన్ని గుల్లగొడుతున్నారు. పేద ప్రజలను పిచ్చోళ్ళని చేసారు, మొత్తానికి చేశారు సార్. మొత్తం రోడ్ల మీద ఉండాల్సిన పరిస్థితి. అట్లా అయింది మా పరిస్థితి. ఎక్కడ ఉంటున్నారు మరి? అక్కడే ఉంటున్నాం సార్. పగులు మొత్తం అక్కడ పొయ్యి పెట్టుకుని వండుకుని తింటే మళ్ళా వచ్చి చూసి వచ్చి పుల్లగొట్టి పోతున్నారు. అన్నం కూడా వండుకొని ఏమి ఇస్తలేరు. ఎట్లా మరి? ఎట్లా నడుస్తుంది? ఎట్లా నడుస్తుంది అంటే ఇట్లానే సార్. చాలా ఇబ్బంది పడుతున్నాం మేము. ఇప్పుడు ఏం చెప్తారు రేవంత్ రెడ్డి కావచ్చు? ఏం చెప్తారంటే ఇది గవర్నమెంట్ అమ్మాయి ఎందుకు కొనుక్కున్నారు, మీరు ఎందుకు కొనుక్కున్నారు, మాదేంది తప్పు లేదు, గవర్నమెంట్ వాళ్ళు కొల్లగొట్టమంటే కొల్లగొట్టినాం అంటున్నారు. ఒక్క దగ్గర సార్ ఎక్కడెక్కడ తిరుగుతున్నాం. మాకు అసలు ఏం పరిస్థితి దొరకలేదు. ఎట్లా చేయాలో ఇక్కడ వస్తే మాట్లాడతాం అంటారు. మాకు ఎక్కడ వెనక దబ్బేస్తారు అంతే సార్. ఇప్పుడు ఏం లేదు, ఎట్లా చేయాలో ఏమో. ఇప్పుడు కొనలేరు అంత భూమి కూడా కొనుక్కునే. ఎట్లా కొనుక్కుంటాం సార్? చిన్న పిల్లలు ఏం ఆటో నడిపిస్తాడు మా ఆయన, ముసలోని ఆయన. మా ఇద్దరు పిల్లలు ఉన్నారు, వాళ్ళ ఆటో నడిపిస్తారు. ఆటోలు సార్ ఏం గిరాక్ లేదు, ఏం లేదు. చిన్న స్కూల్ వేసారు పిల్లలు. చాలా ఇబ్బంది పడుతున్నాం సార్ మేము.